హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ముందుగా మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలండి. ఎలా చేసుకున్నారు భోగి పండుగ? భోగి మంటలు వేసుకున్నారా? మేమైతే భోగి మంట వేసుకున్నామండి. ఇంకా ఈ రాయలసీమ స్పెషల్ భోగి పులగం అలాగే ఎర్ర పచ్చడి మేము స్పెషల్గా భోగి రోజున తప్పనిసరిగా చేసుకుంటాం. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక 20 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అన్నీ కూడా కొంచెం నూనె వేసి చక్కగా వాసన వచ్చే విధంగా మనం కరివేపాకు కారానికి ఎలా వేయించుకుంటామో అలాగా వేయించుకోవాలండి. స్మెల్ మాత్రం చాలా బాగా రావాలి. స్లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇంకా ఈ పచ్చడికి ఉల్లిపాయలు కట్ చేసుకొని అవి కూడా లైట్గా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే కొంచెం నూనె వేసుకొని బాండీలో 1 కప్పు పల్లీలు తీసుకొని వాటిని కూడా స్లో ఫ్లేమ్లో వేయించి పక్కన పెట్టుకోవాలి. 4 టమాటాలు తీసుకొని చక్రాలుగా కోసేసుకొని అవి కూడా ఆయిల్లో మనం టమాటా పచ్చడికి టమాటా స్కిన్ సపరేట్ అయ్యేటట్టుగా మగ్గించుకుంటాం కదా, అలాగే మగ్గించుకోవాలి. ఇప్పుడైతే పులగం కోసం బాండి పెట్టేసుకొని దానిలో నెయ్యి వేసుకోవాలి. ఇది నెయ్యితో అయితే చాలా బాగుంటుంది. అల్లం, చిన్నులపాయి 2 కూడా తొక్క తీసేసుకొని దంచుకోవాలి. అల్లం ఒక 1/2 ఇంచు, 2 వెల్లుల్లిపాయల రెబ్బలు చక్కగా పొట్టు తీసేసుకొని అలా దంచి ఫ్రెష్గా వేసుకుంటే ఈ పులగం చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. 4 టమాటాలు, 5-6 పచ్చిమిర్చి చీలికలు పొడవుగా టమాటాలు 4 ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నా. కొంచెం నూనె, నెయ్యి కలిపి కూడా వేసుకుంటారు. నేనైతే ప్యూర్లీ నెయ్యితో చేస్తున్నాను. దానిలో 2 దాల్చిన చెక్క ముక్కలు, లవంగాలు, మిరియాలు వేసా. అవి వేగే లోపల ఈ టమాటా అనేది అడుగంటుతుందని చెప్పని తిప్పుతున్నాను. మిరియాలు అలాగే చెక్క, లవంగాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ అనేది వేసేసి చక్కగా వేపుకోవాలి. ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి కూడా వేసి లైట్గా మగ్గే వరకు మగ్గించుకోవాలి. చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ పులగం. క్రిస్టల్ సాల్ట్ కొంచెం వేశాను. దీనిలో పసుపు మాత్రం వేయకండి. పెసరపప్పుని ముందే నానేసుకున్నాను. పెసరపప్పు 1 గ్లాస్ నానబెట్టుకుంటే బియ్యం వచ్చేసి 1.5 గ్లాస్ మంచినీళ్ళ గ్లాస్తో నానబెట్టాను. అరగంట ముందు నానబెట్టానండి. ఇప్పుడైతే ఈ మగ్గిన టమాటాలో వెల్లుల్లి, అల్లం మిశ్రమాన్ని వేయండి. అల్లం వెల్లుల్లి క్రష్ చేసినట్టుగా దంచుకుంటే అక్కడక్కడ పొలుకులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చివాసన పోయే వరకు వేయించుకొని నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసుకోవాలి పోపులోనే. అలా వేసుకోవటం వల్ల మనకి పెసరపప్పుకు కూడా పోపు ఫ్లేవర్ అనేది చక్కగా పడుతుంది. చప్పదనం రాకుండా పెసరపప్పు పొలుకు కూడా మనకు అన్నంలో తింటుంటే చక్కగా కమ్మగా ఉంటుంది. అంతా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ ఎంత యాడ్ చేయాలంటే మొత్తం 4 గ్లాసులు యాడ్ చేశానండి నేను. ఒక గ్లాస్ పెసరపప్పు, 1.5 గ్లాసు బియ్యం. ఈ కొలతకి 4 గ్లాసుల వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. పొలుగ్గా వస్తుంది అన్నం కూడా. మీరు కొంచెం మెత్తగా తినాలి అనుకుంటే 4.5 గ్లాసు వరకు వేసుకోవచ్చు. ఈ ఎసురు అనేది కాగనివ్వాలి. మూత పెట్టేసుకుంటే మనకు చక్కగా ఎసురు ఒక 10 నిమిషాల్లో కాగిపోయింది. ఇప్పుడు కూడా మనం సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవచ్చు. నానబెట్టిన బియ్యాన్ని కాగిన ఎసురులో సిమ్లో పెట్టి మంట వేసేసుకోండి. ఒకసారి అట్లకాడ పెట్టి చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మనం మూత పెట్టుకుంటే ఎసురు కాగింది కాబట్టి అన్నం త్వరగానే ఉడుకుతుంది. ఈ లోపల పచ్చడి మిక్సీ పట్టుకుందాము. దీనిలో కరివేపాకు, కొత్తిమీర వేసుకోవచ్చు. నేను ఇందాక కరివేపాకు వేయటం మర్చిపోయానండి. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. కరివేపాకు యాడ్ చేయటం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కమ్మనైన వాసన కూడా వస్తుంది. ఇంకా మూత పెట్టేసుకుందాము. చట్నీ కోసం ఒక జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న పల్లీలు, క్రిస్టల్ సాల్ట్ ఫస్ట్ వాటిని మిక్సీ పట్టుకోవాలి. అవి మిక్సీ పట్టుకున్నాక ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు అలాగే చింతపండు అనేది ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్న, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా. అవన్నీ మిక్సీ పట్టినాక
అన్నం అయితే ఈ లోపల ఉడుకు పట్టేసిందండి. సిమ్లో పెట్టి మూత పెట్టాను. చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను. వాటరు చింతపండులో నానేసిన వాటర్ ఉన్నాయి కదండి, అవి వేసేస్తున్నాను. చక్కగా మనం విడిగా కూడా వాటర్ యాడ్ చేసుకొని పచ్చడి కన్సిస్టెన్సీ లూజ్గా వచ్చే వరకు పట్టుకోవచ్చు. కొంచెం మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ టమాటాలు వేయించి పెట్టుకున్నాం కదా, అవి కొంచెం నీళ్లు ఆ బాండీలో తొలిపేసేసి అది కూడా వేసి మిక్సీ పట్టారు. చూడండి, మొత్తం ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. మీరు వాటర్ అనేది పచ్చడి లూజ్గా తినాలనుకుంటే కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకొని పట్టుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు దంచేసేసి పొట్టు తీసి వాటిని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా లాస్ట్లో వెల్లుల్లి వేయటం వల్ల మంచి స్మెల్ వస్తుందండి. ఒక గిన్నెలోకి మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని వేసేసుకొని మొత్తంగా మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, రాయలసీమ స్టైల్లో ఎర్ర పచ్చడి అనేది రెడీ అవుతుంది. ఇది ఇడ్లీకి, దోశకి, అన్నానికి దేనికైనా బాగుంటుందండి. ఎస్పెషల్లీ ఈ పులగానికైతే సూపర్గా ఉంటుంది. నెయ్యి వేసుకొని తింటుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఇదైతే మాకందరికీ చాలా ఫేవరెట్. స్పెషల్గా భోగి పండగ నాడు చేసుకుంటాము. విడి రోజుల్లో కూడా శనివారం అట్లాగా చేసుకుంటూ ఉంటాము. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కొత్తగా మన వీడియో చూస్తుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ పచ్చడి టేస్ట్ అయితే నేను చెప్పడం కాదండి, మీరైతే ఒకసారి తయారు చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.